ప్రతి వరాన్ని సాతానుడు అనుకరించగలడు, అది ప్రవక్త చెప్పాడు. కానీ వాడు అనుకరించలేనిది ఏంటి? వాక్యం. సంపూర్ణమైన వాక్యాన్ని వాడు అనుకరించలేడు. సంపూర్ణమైన వాక్యాన్ని వాడు అనుకరించలేడు. వాడు అనుకరించలేనిది ఏదైనా ఉన్నది అంటే అది వాక్యం. అందుకే ప్రవక్త అన్నాడు, వాక్యం చూడు, వరాన్ని కాదు. వాక్యం చూడు, వరాన్ని కాదు, వాక్యం చూడు. ఎందుకంటే వరం సాతానును కూడా అనుకరించగలుగుతాడు, కానీ వాక్యాన్ని వాడు అనుకరించలేడు. అందుకే యేసు వాడిని ఎలా ఓడించాడు? వాక్యం ద్వారా ఓడించాడు. మొదటి దాకడలో ఆ 3 శోధనలు ఆయనకు వచ్చినప్పుడు, లూసిఫర్ అపవాది ఆయన దగ్గరకు వచ్చి ఆయనను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మమని ఆ 3 శోధనలు ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ 3 శోధనలు ఆయన ఎలా జయించాడు? వాక్యం ద్వారా జయించాడు. ఇలాగూ రాయబడి ఉన్నది, ఇలాగూ రాయబడి ఉన్నది, ఇలాగూ రాయబడి ఉన్నది. ఈరోజు నువ్వు నేను ఎలా ఓడించగలం వాడిని? వరాల ద్వారా కాదు, వరాల ద్వారా కాదు. మరి వాడిని ఎలా ఓడించగలం మనం? ఈ రోజున వాక్యం ద్వారా మాత్రమే వాడిని ఓడించగలం.